చిట్తల్లి చూడండి ఎంత అలసిపోయి ఎలా పడుకుందో 6 మంత్స్ ఫంక్షన్లో నా చిట్తల్లి ఏం పట్టుకుందో చూడాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే నా అల్లుడు కోడళ్ళ రాఖీ ఫెస్టివల్ కూడా ఈ వీడియోలో చూసేయండి. ఓకేనా? హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో అయితే నేను నా చిట్టి తల్లుల్ని చూపించబోతున్నాను అనమాట. నా చిట్టి తల్లులు అంటే నా అన్నయ్య పిల్లలండి, పాప బాబు అనమాట. ఈ వీడియో వచ్చేసి రాఖీ రోజుదండి. ఈ రోజు ఏంటి అక్క ఇప్పుడు పెడుతున్నావు, ఇన్ని రోజులు తీరలేదా అని అనుకోకండి. రాఖీ రోజు. అలాగే నా చిట్టి తల్లికి 6 మంత్స్ అయ్యి 7 days అనుకుంటా. ఆ రోజే చిన్నగా ఇంట్లో మన వాళ్ళ వరకే అమ్మ వాళ్ళు అండ్ ప్రియా ఉంది కదా మా అన్నయ్య వైఫ్, వాళ్ళ మమ్మీ డాడీ, నేనున్నా అనమాట. బావగారు కూడా రాలేదనుకోండి ఆ రోజు, ఇంకా హాలిడేస్ లేవని. ఇక్కడ చూడండి నా చిట్టి తల్లి ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగుంది అనమాట, క్యూట్గా. అయితే రాఖీ రోజు మన వేరే అన్నయ్య వాళ్ళ పిల్లలు వచ్చారు వీళ్ళకి రాఖీ కట్టడానికి. వాడికి చూడండి రాఖీలు చేతి నిండా ఉన్నాయన్నమాట. వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలంట. వచ్చేసి ఫస్ట్ మనోడికి కట్టిన తర్వాత హైదరాబాద్ వెళ్దాం అనేసి వచ్చారనమాట. ఇంకా మన వాళ్ళైతే రెడీ అయి కూర్చున్నారు. చూడండి ఎంత ముద్దుగా కూర్చున్నాడో. ఇద్దరు అన్నదమ్ముళ్ళు, వీడి చేతికి చూడండి నిండిపోయాయి అనమాట రాఖీలు. ఇప్పుడైతే తను అంటే ఇప్పుడు మన బుడ్డి కట్టాల్సింది మన అన్నయ్య వాళ్ళ బాబు పేరు భవిష్ కుమార్, పాప పేరేమో జెసికా కట్టాల్సింది వాళ్ళ మమ్మీనే కడుతుంది అనమాట. మమ్మీ కడుతూ మన ప్రిన్సీ గడి చెయ్యి కూడా వేసింది అనమాట, కడుతుంది ప్రిన్సీ, అన్నయ్య వాళ్ళ పాప, తను కూడా వేరే అన్నయ్య వాళ్ళ పాప. ఇక్కడైతే రాఖీ సెలబ్రేషన్ జరుగుతుంది అనమాట. ఏంటక్క ఇంత లేట్గా పెట్టావు, ఇప్పుడు తీరిందా అని అస్సలు అనుకోకండి. చూడండి నాకు చిట్టి తల్లి అంత క్యూట్గా చూస్తుందో. అబ్బో ఇంత సైలెంట్గా ఉంది కానీ అసలు అంత సైలెంట్ కాదనమాట. ఆమె చాలా వైలెంట్, అరిస్తే మనకి వేరే ఊరిని పడుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఇంకా ఆమె అయితే కట్టినట్టు ఫోజ్ ఇవ్వడానికి అయితే వచ్చిందనమాట. కట్టలేదు కానీ స్వీట్ పెట్టడానికి అయితే పెడుతుంది. చూడండి మనోడు ఎప్పుడు పెడుతుందా నాకు చెల్లె స్వీట్ ఎప్పుడు తిందామా అని చూస్తున్నాడు. ఆల్రెడీ అక్కడ తగ్గుతున్నాడు, అయినా కానీ స్వీట్ కావాలి వాడికి. పాపం పెడుతుంది కానీ తీరా నోట్లోకి వెళ్ళే వరకు పాపం దూరం వెళ్ళిపోయింది. ఫైనల్గా వాడి నోటికి వచ్చేసింది అనమాట. పాపం ఎంజాయ్ చేస్తున్నాడు, సగమేమో కింద పడిపోయింది. ఈమె చూడండి నాకు పెట్టట్లేదు ఏంటా అని నోరు చప్పరిస్తుంది అనమాట. చాలా క్యూట్గా ఉన్నారు కదా పిల్లలు నలుగురు కూడా. ఇక్కడ తర్వాత తను వచ్చింది కదా ప్రిన్సీ, ఫస్ట్ వాళ్ళ చెల్లితో కట్టించుకున్నాక తర్వాత వాళ్ళ అక్కతో అయితే కట్టించుకుంటున్నాడు అనమాట. వాళ్ళ అక్క వెయిట్ చేస్తుంది. ఇదే తను తెచ్చిన రాఖీ చూపిద్దామనేసి నేనైతే చూపిస్తున్నానండి. తర్వాత వాళ్ళ అక్క అయితే కడుతుంది. వాళ్ళ అక్కకి కట్టడం రావట్లేదని కూడా తర్వాత వాళ్ళ మమ్మీ చేయి అయితే పెడుతుంది అనమాట, సంధ్య గారు. తర్వాత తనైతే కట్టింది, ఫోటో పోజ్ ఇచ్చింది అనమాట. భలే ఉన్నారు కదా క్యూట్గా ముగ్గురు కూడా, బోండాల్లాగా. చాలా బాగుంది. ఆ రోజు నేను కూడా మా అన్నయ్య వాళ్ళకి కట్టాను, కానీ నేను కట్టి వచ్చిన తర్వాత అనుకుంటా, అంత ఐడియా లేదు. మనం ఇక్కడికి వెళ్ళేసి వచ్చాం కదా, అంత ఐడియా లేకుండే. చిన్నపిల్లలు చూడడానికి భలే క్యూట్గా ఉన్నారు కదా, భలే కట్టుకుంటున్నారు అని చెప్పేసి నేనైతే వీడియో తీద్దామని స్టార్ట్ చేశాను. చూస్తున్నారు చూడండి ఎంత బాగా మా అక్క ఏంటో వీడియో తీస్తుంది అని చెప్పేసి. తర్వాత స్వీట్ పెడుతుంది చూడ, అది ఏ చేతో పెడుతుందో. తర్వాత పెట్టేసి ఫైనల్గా వీడేమో అంటున్నాడు మరి ఇంకా అక్కడ, ఓహో నేను కూడా కొంచెం పెడతా అంటున్నాడేమో. ఇద్దరు అక్కను తమ్ముడు అయితే పెట్టేశారనమాట స్వీట్. మనోడు ఇంక ఇదే సందనేసి వేసేస్తున్నాడు. వాడికి అప్పటికే దగ్గుంది కొంచెం, అయినప్పటికీ ఇక తప్పదు కదా, రాఖీ రోజు అందరూ స్వీట్స్ పెడతారు రాఖీ కట్టేసి. వాడు చూడండి నాకు ఇవ్వట్లేదు అని చూస్తున్నాడు అనుకుంటా. మన సంధ్య వచ్చేసి ఇంకొంచెం పెట్టింది, వాడు ఇంకా పెడుతున్నాడు. నాకు పెట్టండి అని, నాకు పెట్టట్లేదు ఏంటి అని అనుకుంటున్నాడేమో మన రిక్కీగాడు. వాడికైతే ఫైనల్గా చేతిలో ఉందిగా, తినేస్తాడు. తర్వాత నలుగురిని కలిపేసి ఫోటోలు తీద్దామనేసి పెట్టారనమాట. మా సంధ్య ఉంది కదా, అక్క వీడియో తీసుకో అక్క అని చెప్పేసి సంధ్యనే ఐడియా ఇచ్చింది అనుకుంటా నాకు. హాయ్ చెప్పండి రా అనుషక్క ఛానల్లో వీడియో పెట్టింది అనేసి చెప్తుంది అనమాట పక్క నుండి. ఇప్పుడైతే మనోళ్ళు కొంచెం నవ్వాలా వద్దా అన్న డౌట్లో ఉండేసి కొంచెం అటు ఇటు భయంతో చూస్తున్నారనమాట. మన ఛానల్లో ఎక్కువ ఎవరు చూడర్లేండి, మన వాళ్ళు తప్ప. చాలా క్యూట్గా ఉన్నారు, భలే ఉన్నారు కదండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంత లేట్గా పెట్టినందుకైతే క్షమించండి. ఇంకా తర్వాత వచ్చేసి మన పాపకి అన్నప్రసన్న అదే రోజు అని చెప్పాను కదా, ఇంకా అదైతే ఇంట్లోనే చిన్నగా మన వాళ్ళ వరకే చేసాము. కొన్ని అయితే నేనే అరేంజ్ చేశాను అక్కడ. అంటే చిన్నది గోల్డ్, బైబిల్, మేము క్రిస్టియన్స్ కాబట్టి మాకు పక్కా బైబిల్ ఉండాల్సిందే. బైబిల్ పెట్టాను, తర్వాత బుక్ పెన్ను పెట్టాను. ఇంకా తర్వాత ఏం పెట్టాను నాకే గుర్తులేదు, మీ
చూడండి. తర్వాత నేనే చిన్న చిన్న క్లిప్స్ తీస్తున్నాను అనమాట. అయితే యాక్చువల్గా మా పాపకి అసలు ఆ రోజు నిద్ర లేదు. అదే రాఖీ ఉంది కదా, కొంచెం రాఖీ రోజు అటు ఇటు వెళ్ళడం జరిగింది కానీ నిద్ర అయితే లేదు. ఏడుస్తూ ఉందన్నమాట పాప. అసలు చాలా అంటే తను పట్టుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడింది. చూడండి మీరు కావాలంటే. ఇక్కడ వచ్చేసి నా తమ్ముడు అనమాట. తర్వాత మెయిన్గా చెప్పడం మర్చిపోయాను కదా, ఇందాక మనకి ఫస్ట్ పాయసం చేస్తారు కదా, పాయసం అనవే కదా పెట్టేది మనం వాళ్ళకి. అదైతే పెట్టాము ఒక గిన్నెలో. తర్వాత గోల్డ్ మనీ కూడా పెట్టినాం అనమాట. ఫస్ట్ నేను అలా అరేంజ్ చేసిన అక్కడ చిన్నగా ఇంట్లో అసలు చేయాలి అనుకోలేదు. చిటితలు చూడండి ఇక్కడ ఎలా చూస్తుందో, ఎత్తుకున్నంతసేపు సైలెంట్గా ఉండదండి. అయ్యో అయ్యో చూడండి ఏడుస్తూనే ఉంది. నేను సైలెంట్గా అనే లోపు తర్వాత కూర్చున్నాడు మన బద్రిగాడు, అంటే నా అల్లుడుగాడు, అన్నయ్య, వదిన అండ్ ఇద్దరు పిల్లలు అనమాట. భలే ఉన్నారు కదా, క్యూట్ ఫ్యామిలీ. ఫొటోస్ అయితే దిగారనమాట. ఫస్ట్ కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నారు. ఇప్పటి వరకు బాగానే ఉంది మేడం గారు. తర్వాత చూడండి, ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నారు మేడం గారు. తర్వాత కొంచెం మనం అట్లా వేయగానే ఏడుపైతే స్టార్ట్ చేసింది. యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ ఏం పట్టుకునింది అనేది మీరు గెస్ చేయండి. తను అంటే చాలా అంటే ముందుకి కూడా వెళ్ళలేకపోతుందిలేండి అప్పటికే. అండ్ తను ఇంకా ఏడుస్తూనే ఉందన్నమాట పాప. ఫస్ట్ అయితే వాళ్ళ మమ్మీ పుష్ చేస్తూ ఉంటే ముందుకి బైబిల్ మీద అయితే చేసింది. మీరు కూడా చూడొచ్చు, బైబిల్ మీద చూడండి ఇక్కడ వేసేసింది అనమాట. కానీ ఏడుస్తుంది అని తీసేసారు. ఇంకా 2 times కూడా వేపిద్దాం అనుకున్నారు కానీ తను బాగా ఏడుస్తూ ఉందన్నమాట. సో అందుకని ఇంకా అక్కడితో ఆపేశారు. తనకి కొద్దిసేపు నిద్ర పోయి లేచిన తర్వాత మేము ఫొటోస్ దిగుదామని అనుకున్నాము. అది కూడా కుదరలేదు. దిగినాంలే కానీ వర్షం వచ్చేసింది అనమాట. సో అది కూడా కొంచెం లేట్ అయిపోయింది. ఇక్కడ వరకు అయితే పాప కొంచెం సెట్ అయిన తర్వాత మంచిగా ఫొటోస్ దిగుదామని అనుకున్నాము. ఇక్కడ చూడండి మన బుడ్డోడు వచ్చాడు. తినడం కూడా పాపం కష్టంగా, అంటే ఇంకా రాదు కదా వాళ్ళకి అప్పుడే. కొంతమంది అయితే మంచిగా తింటారు, కొంచెం సప్పరించడం అంటారు కదా, అలా చేస్తారనమాట. తర్వాత మన వేరే బాబుది కూడా అయింది, వాడు మంచిగా సప్పరించాడు కానీ మన బుడ్డదానికి తినడం రాలేదు. ఇక్కడ చూడండి దాన్ని ఏడుపు నుంచి కొంచెం కూల్ చేయడానికి మనోళ్ళు ఎంత ట్రై చేస్తున్నారో. పడుకొని మరీ ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఇటు చూడు అటు చూడని అంటున్నారనమాట ఇక్కడైతే. కానీ పాపం బుడ్డది ఏడుస్తూనే ఉంది. చిన్నపిల్లలకి ఫస్ట్ నిద్ర ఉండాలి కదండి. నిద్ర ఉంటేనే వాళ్ళు మంచిగా మనం కున్నా కానీ వాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్తారు, లేదంటే కొంచెం ఆడుకునే విధంగా ఉంటారు. ఇక్కడ నిద్ర లేకపోవడం వల్ల పాపం పిల్లకి ఇలా అయిపోయింది. ఇందాక కనిపించారు కదా పింక్ కలర్ డ్రెస్లో మా నాన్న అనమాట. ఇక్కడ మా అమ్మతో నేను వీడియో తీస్తున్నా. జిడ్డు మొహం వేసుకొని ఉన్నాను అనుకోండి. మన దగ్గర తెలుసు కదా ఆ టైంలో ఫుల్ ఎండలు అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రేయర్ చేస్తున్నారు. ప్రేయర్ అయితే అంటే ఫాస్ట్గా పిలిచేసి చిన్నగా ప్రేయర్ అయితే చేపించాము. మనకి అది ముఖ్యం కదా, ఏది జరిగినా మనమైతే ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేయాలి. కాబట్టి పాప ఈ ఫంక్షన్కి, చిన్న ఇంట్లో ఫంక్షన్కి అయితే అయ్యగారిని పిలిచాము. అది మా ఇల్లు అనమాట, అమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడైతే పాస్టర్ గారు అయితే పెడుతున్నారనమాట. ఫస్ట్ చూడండి అసలు తీసుకోదు, ఏడుస్తూనే ఉంది పాపం. దాన్ని కొంచెం ఆ ఉక్కకి ఫ్యాన్ వేసినా సరిపోవట్లేదు అని చెప్పేసి చిన్న ఫ్యాన్ కూడా పాపం ఏమన్నా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అది కూడా పెట్టారు. అయినప్పటికీ దాన్ని ఏడుపు ఆగట్లేదు. కొంచెం నోట్లో కూడా స్పూన్ తీసుకోవట్లేదు. నార్మల్గా అయితే ఎలా ఉంటుందంటే మనం ఏదైనా పెడుతుంటే అంటే నోరు చప్పరిస్తూ ఉంటుంది కదా, కానీ ఆ టైంలో పాపం నిద్ర లేక కొంచెం చిరాగ్గా ఉండి అలా ఉంది. మా నాన్న బయట పెడుతుంటే వీడియో తీశాను. ఇక్కడ చూడండి, నేను ఖమ్మం వెళ్తున్నప్పుడు ఒకరోజు నా చెయ్యి పట్టుకుందండి, ఇంటి దగ్గర పట్టుకుంది. నేను ఖమ్మం షాపింగ్కి వెళ్ళే వరకు కూడా అసలు వదలలేదనమాట. అంత స్ట్రాంగ్ బాండింగ్ ఉందనమాట అత్త కోడలికి ఇప్పటి నుంచే. ఇక్కడ నా అల్లుడు చూడండి అసలు క్రికెట్ ఎంత స్టైలిష్గా ఆడుతున్నాడో, మామూలుగా లేదనమాట. అది క్యూట్గా ఉంది కదా అని చెప్పేసి ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. వాడు చూడండి ఎటు ఉరుకుతున్నాడో, ముందుకు వెళ్ళకుండా సైడ్కి వెళ్తున్నాడు అనమాట, ఒక రన్ తీసినట్టు. చాలా క్యూట్గా ఆడుతున్నాడు, కానీ మస్తు అల్లరి చేస్తాడండి. మనమే నేర్పించుకోవాలి చిన్నప్పటి నుంచి, ఇలా చేయొద్దు అలా చేయాలి అని చెప్పేసి. చిన్నపిల్లలు అంతే అల్లరి చేస్తారు కదా. ఇంకా తర్వాత వచ్చేసి మేము అమ్మతో పాటు నేను కూడా కోదాడ వెళ్ళాను అనమాట. అక్కడ అమ్మ వాళ్ళ తమ్ముడు మావయ్య అశోక్ అండ్ అక్క మేరీ అనమాట. అమ్మ తమ్ముడికి రాఖీ కడుతుంటే అది కూడా తీశాను. మామయ్యకి రాఖీ కడుతుంటే ఆ వీడియో కూడా తీసాను అనమాట. మెమొరీ లాగా ఉంటుంది కదా, మనం యూట్యూబ్లో షేర్ చేస్తాము అని చెప్పేసి తెలిసే తీసాను అనమాట. పక్కన ఉన్నది నాన్నగారు, మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట, అది కోదాడ. ఇంకా రాఖీ కట్టడం అయిపోయింది, స్వీట్ అయితే పెడుతుంది అనమాట.
చాలా బాగుంటుంది కదా, మెమరీస్ ఉంటాయి అని చెప్పేసి పెట్టాను అనమాట. ఇక్కడ వీడైతే కోదాడ కింగ్ అనమాట. తర్వాత ఇక్కడ మీకు ఇవేంటో తెలుసుంటే కమెంట్ చేయండి. అవి తుమ్మిస్కలు అంటాం మేమైతే, మీరేమంటారు కమెంట్ చేయండి. ఇక్కడ ఇంటి పక్కన కోళ్ళు చూడండి, పందాలు జరిగితే ఎలా అవుతాయో అలా అయితే జరుగుతుంటే అది కూడా నాకు కొంచెం బాగా అనిపించి వీడియో తీశాను. ఇక్కడ వచ్చేసి నా అల్లుడు కోడలు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.